నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బెంగాల్లో గెలిచాం, తెలంగాణలో గెలిచి తీరాల్సిందే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలివి. తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ తెలంగాణ అంటున్నారు కాషాయ పెద్దలు. ఏకంగా రంగంలోకి అమిత్ షానే ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ లీడర్ల పనితీరుపై నిశితంగా పరిశీలిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నుంచి నివేదికలు తీసుకున్న అమిత్ షా తనదైన శైలిలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. 2028 ఎన్నికలే లక్ష్యంగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. తొలుత జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశాకిరణంలా పవన్ కనిపిస్తున్నారు. నితిన్ నబీన్ పర్యటన బీజేపీలో నయా జోష్ నింపింది. నిరంతరం ప్రజల్లో ఉండేలా లోటస్ రోడ్ మ్యాప్ రెడీ చేస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడేలా మరిన్ని కార్యక్రమాలకు కమలం రూపకల్పన చేయనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. రోజా గారు నమస్కారం సార్. మొత్తానికి బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. ఆపరేషన్ తెలంగాణ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఇలాంటి నినాదాలతో చాలా జోష్గా తెలంగాణలో పనిచేస్తున్నటువంటిది కనబడతా ఉంది మనకి. మనం చూసాం బీజేపీ గెలిచినటువంటి ఇతర రాష్ట్రాల్లో పన్నా ప్రముఖ్ ఈ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ తెలంగాణలో కూడా అటువంటి వ్యవస్థనే ఏర్పాటు చేసుకొని ఏ రకమైనటువంటి వ్యూహాలతో బీజేపీ ముందుకెళ్ళబోతుందంటారు? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా. రోజా గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు అడిగిన ప్రశ్న దగ్గరికి రావడానికి ముందు బీజేపీ తెలంగాణ కొత్త కాదు. బీజేపీ తెలంగాణ కొత్త మొదటి నుంచి కూడా బండా దత్తాత్రేయ గారు కానీ, అంతకుముందు మనకు విద్యాసాగర్ రావు గారు కరీంనగర్ ఎంపీగా, అట్లాగే జంగారెడ్డి గారు హన్మకొండ ఎంపీగా, దేశవ్యాప్తంగా 2 సీట్లు వస్తే హన్మకొండ ఎంపీగా ఒక్కరు గెలిచారు మన తెలంగాణ నుంచి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా హన్మకొండ నుంచి గెలిచారు. అట్లా రాజేశ్వరరావు గారు మన వరంగల్ మేయర్గా, ఇప్పుడు ఈటల రాజేందర్ గారితో సహా మొత్తం 8 మంది వాళ్ళ ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో. కనుక బీజేపీ తెలంగాణలో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ మొన్నటిదాకా చొక్కం బంగారంలో ఉన్న బీజేపీలో ఇప్పుడు ద్వారములు తెరిచే ఉన్నవి అని మీరు రండి అని ఆహ్వానిస్తున్నాం. ఎప్పుడు కల్తీ ఎక్కువైతే కష్టమే. నేను చెప్తున్నా హైబ్రిడ్ మంచిది. ఎందుకంటే హైబ్రిడ్ అంటే మనకు ఉత్పత్తిని పెంచుతుంది. చూశాం కదా, మొదట్లో సాంప్రదాయ వ్యవసాయం చేసింది దగ్గర నుంచి ఇప్పుడు సస్య విప్లవం మొదలుపెట్టిన నెహ్రూ గారు, అప్పటి నుంచి హైబ్రిడ్ వంగడాలు వచ్చినాయి. హైబ్రిడ్ వంగడాలు వస్తే ఇవాళ వరి పంట 50 బస్తాల దాకా పడుతుంది మన దగ్గర కదా. ఒకనాడు 10 బస్తాలు పంటే ఎకరానికి ఎక్కువ. హైబ్రిడ్ మోడల్ మంచిదే. కానీ హైబ్రిడ్ మోడల్ బంగారానికి పోల్చుకుంటే మీకు తెలుసు కదా, 24 క్యారెట్ల బంగారంతో ఆభరణం చేయలేము మనం. ఖచ్చితంగా 2 క్యారెట్లు కలపాల్సిందే, మనకు వేరే లోహం కలపాల్సింది. 22 క్యారెట్లు అయితే బంగారాన్ని మనం మలచగలుగుతాం, ఆభరణం చేయగలుగుతాం. కొన్ని చోట్ల 18 క్యారెట్లు కూడా పనికి వస్తుంది. ఎందుకంటే మీరు రత్నాలు అంటే వజ్రాలు ఉంటాయి కదా, డైమండ్స్కి వచ్చేవాళ్ళు 18 క్యారెట్లు, అంతకంటే దిగి ఉండదు బంగారం. అంతకంటే దిగితే బంగారం కాదు, అది పూర్తిగా కంచులాగా మారిపోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వజ్రాభరణం చేద్దాం అనుకుంటున్నారా బీజేపీ? లేకపోతే మామూలుగా 22 క్యారెట్లతో చేద్దాం, 18 క్యారెట్లతో? ఈ 22 వద్దు, 18 వద్దు, మొత్తం మీద కాంగ్రెస్ అయినా సరే ఏ పార్టీనైనా మేము తీసుకుంటాం, గెలిపే మాకు ముఖ్యమని అనుకుంటే మరి వాళ్ళ రోజు గోల్డ్ అని వస్తుంది. అయితే బంగారం కనపడదు, చాలా గోల్డ్ అయినట్టు, కానీ రోజు గోల్డ్ చూస్తే అది పూర్తిగా రాగిలాగా అనిపిస్తుంటది. మరి అట్లా చేస్తారా అనేది ఆలోచించాలి. ఎందుకంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు నేను ఈ ఉదాహరణ తీసుకున్నాను. ఇక ఇటీవల మనకు నితిన్ నబీన్ గారి, అమిత్ షా గారి రాకముందు ఒక సంఘటన మనం గుర్తు చేసుకోవాలి. బీజేపీకి ఎప్పుడు చురుకనిపించారంటే మోడీ గారు, అమిత్ షా గారు జేపీ నడ్డా గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఢిల్లీకి పిలిచి మరి మీరు ఇంత నన్నగా ఉంటే లాభం లేదు, చూసుకుపోవాలి, లాభం లేదని చెప్పి ఆ తెలంగాణలో ఎవరిని రాణిస్తలేరట, మీరు బయట వాళ్ళను ఎందుకు రానివ్వడం లేదు. ఇలా 3 వర్గాలు వచ్చినాయట. మొదటి నుంచి ఉన్న బీజేపీ ఒక వర్గం అయితే, ఇటీవల వచ్చిన 2 వర్గాల నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డీకే అరుణ గారి, అలాగే మన పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి, ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇటు పక్కనే టీఆర్ఎస్ నుంచి మన ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవ్వడలేక వెళ్ళిపోతున్నారు. ఎందుకు కలుపుకోవడం లేదు అని అంటే 3 వర్గాలు ఉన్నాయి కదా, నిజమే కదా, వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఒకటి కట్టర్ బీజేపీ, కిషన్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, రామచంద్రరావు గారు, ఇట్లా అందరూ ఉన్నారు కదా, కట్టర్ బీజేపీ. టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకోకపోవడం వల్ల దాసోజు శ్రవణ్ లాంటి వాడు కూడా బీజేపీకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ కు. ఇట్లా ఎందుకు కలుపుకోలేకపోతున్నారు అనే మాట అడిగారు. దానికి సమాధానం ఏం చెప్పారో తెలియదు, కానీ మొత్తం మీద దూసుకుపోకుంటే మీరు ఇట్లాగే ఉంటే బీజేపీ ఎదగదు కాక ఎదగదని ఒక మాట. దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయింది. కానీ ఒక దశలో బండి సంజయ్ గారు బాగా దూసుకపోతే సరే, అవార్డు జావకలు మాట్లాడిందా బండి పోయినసారి చూసాం కదా మనం. బండి సంజయ్ గారు మాట్లాడింది
జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రకరకాల అసాధ్యమైన ఆచరణ సాధ్యంగానే అనేక హామీలు ఇచ్చాడు. సరే ఓడిపోయారు. అప్పటికి కూడా మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 48 సీట్లు గెలుచుకుంది బీజేపీ అవుట్ ఆఫ్ 150 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. మరి తక్కువేం కాదు కదా. 44 సీట్లు ఏమో ఇటు పక్కన ఎంఐఎం, 45 సీట్లతో బీఆర్ఎబి, 49 50 సీట్ల లోపే టీఆర్ఎస్, మరో 44 సీట్లు ఎంఐఎం గెలుచుకుంది. కానీ ఈ మూడు పార్టీల మధ్యన ఈ రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిహెచ్ఎంసీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు ఎంఐఎం, బీఆర్ఎస్. అట్లా చూసుకుంటే అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ రాలే అప్పటికి. అట్లా చూసుకుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా మతం పనికొస్తుంది ఇక్కడ. అట్లానే అన్ని వర్గాలను సొంతం చేసుకోవడం పనికొస్తుంది. అందుకని నా ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ బహుదూరానికి చాలా ఉన్నాయి. కానీ జిహెచ్ఎంసీని కైవసం చేసుకోకుంటే బీజేపీకి మరి రాష్ట్రం అంతా మిగతా అంశాల్లో ముందుకు పోవాలంటే కష్టం అని భావించింది. కనుకనే ఇప్పుడు అందరూ వచ్చిపోవడం ఇవన్నీ చేస్తున్నారు. సార్, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కనుక బీజేపీ ఎగ్జిస్టింగ్ లీడర్స్ పైనే ఆధారపడుతుందంటారా, లేదు అని అంటే కొత్తగా అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి లీడర్స్ పైనే ఎక్కువగా డిపెండ్ అవుతుందా? దీన్ని బట్టి మన ద్వారములు తెరిచే ఉన్నవి అని చెప్పి లిఖిన్ నబీన్ అన్న బట్టి మనకు హైబ్రిడ్ మోడల్ ఆచరిస్తున్నారు. మనకు అర్థమైంది. హైబ్రిడ్ మోడల్ కావాలనుకుంటాం. బయట ఆ శక్తులను మనం చేసుకోవాలి. అందుకని ఈ మధ్యన హరీష్ రావు గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, బీజేపీకి పోతారని చెప్పి కదా. అట్లానే హరీష్ రావు గురించి ఇటు పక్కన నేను ఆహ్వానిస్తున్నాను, మంత్రి పదవి కావాలన్నావు కదా, అది మొదలు కాంగ్రెస్ లో చేరాడు జగ్గారెడ్డి, ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉంటున్నారు. మంత్రి పదవి కావాలంటే మొట్టమొదటి తర్వాత చూద్దాం అంటున్నాం. కానీ మంత్రి పదవి ఇవ్వడానికి చేరడానికి అవసరం లేదు. దాని మీకు నాకు కూడా మంత్రి పదవి ఇవ్వరు. తర్వాత 6 నెలల లోపు అసెంబ్లీకి కానీ పార్లమెంట్ గా ఎక్కడ ఉంటే అక్కడ ఎన్నిక కావాల్సి వస్తుంది. చూసినాం కదా, మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ప్రజల నుంచి ఎన్నిక కాలే, రాజ్యసభ నుంచి తీసుకున్నారు. పివి నరసింహారావు గారు వృత్తాలం పీఠం అధిపతిగా పోదాం అనుకున్నప్పుడు పోయే ముందర రాజీవ్ గాంధీ చచ్చిపోగానే మరి ఆయన ప్రధానమంత్రి అయ్యింది కదా. అందుకని హరీష్ రావు మంత్రి పదవి ఇవ్వడానికి పార్టీలో చేయాల్సిన అవసరం లేదు. అది వేరే సంగతి అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే దారులు తెరిచే ఉన్నాయని ఎప్పుడైతే ఆహ్వానిస్తున్నారో ఎవరిని ఆహ్వానిద్దాం అనేది కూడా చూసుకోవాలి కదా. ఇప్పటిదాకా నిన్నటిదాకా వాళ్ళు దొంగలు, వాళ్ళ అవినీతి పరులను ఆహ్వానించిన వాళ్ళు తీసుకున్నాను, ఇప్పటిదాకా విమర్శించిన వాళ్ళని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ప్రజలకు ఏ సంకేతం ఇస్తారు? కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అట్లాంటి ఆరోపణలు వీళ్ళు చేశారు. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ గురించి బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆరోపణ చేశారు. మరి ఎవరిని తీసుకుంటారు? చొక్క బంగారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే కొత్త క్యాడర్ను తయారు చేసుకుంటే మంచిదే. పాత క్యాడర్ ఉండాల్సిందే. కొత్త నీరు పాత నీరు కలిసి పారుతుంటేనే సెలైర్ అవుతుంది. మీకు తెలుసు, వాగులు వంకలు చూసుకుంటే మనం ఇసుక దోడుకొని మంచినీళ్ళు తాగొచ్చు. అక్కడ ఏ డిస్టిల్ వాటర్, ఏ మన మినరల్ వాటర్ పనికిరా అంత బొమ్మని ఉంటాయి. కానీ దానికి కావాల్సింది పారే నీళ్ళు కావాలి కదా. ఆ పారే నీళ్ళు కాకుండా స్టాగ్నెంట్ అయితే మురికి కాలం అవుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. స్టాగ్నెంట్ అయిన కొన్ని నీళ్లు కొత్తగా వచ్చినా వాళ్ళు కలుపుకోవడం లేదు. కొన్నిసార్లు కలుపుకోవడానికి వీళ్ళని ప్రకృతి మనకు సంకేతాలు ఇస్తుంది. మీకు తెలుసు, గంగా మన యమున ఈ రెండు కలుస్తాయి. కానీ గంగా నీళ్ళు ఏమో నల్లగా ఉంటాయి, యమున నీళ్ళు ఎర్రగా ఉంటాయి. చూస్తారు కదా మీరు అలహాబాద్ దగ్గర. ఇదే అంతే, ఎవరికి వారు పాతుంటే మనకు కష్టపడుతుంది. ఇక్కడ కూడా ప్రాణహితాను గోదావరి కలిసిన ప్రాణహితాను నీళ్ళు ఎర్రగా ఉంటాయి, మరి గోదావరి నీళ్ళు నల్లగా ఉంటాయి. అంటే మరి ఈ పాత కొత్త నేతల మధ్య ఉన్నటువంటి ఆ లీడర్షిప్ గ్యాప్ని దీన్ని ఎలా భర్తీ చేస్తారంటారు? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రామ్మోహన్ గారు, ఇప్పుడు వలసలకి మేము వ్యతిరేకం అని బీజేపీ చెప్తూ ఉంటుంది. సరే, మిగతా రాష్ట్రాల్లో చేశారు, బట్ మేము ఒక పద్ధతి ప్రకారం చేస్తామని చెప్తారు. సో ఈ వలసల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళ పార్టీ ఐడియాలజికల్ క్లారిటీ దెబ్బతినేటువంటి ప్రమాదం లేదంటారా? రెండు విషయాలు బీజేపీని అభినందించు. ఒకటి వారసత్వ రాజకీయాలు లేకపోవడం. సరే, కింది స్థాయిలో ఎవరో ఒకరు ఎదురుతూ ఉండొచ్చు, కానీ పై స్థాయిలో అద్వానీ తర్వాత ఎవరు, వాజ్పేయి తర్వాత ఎవరు అంటే అద్వానీ అన్నారు, ఆయన కూడా కాలేదు. మరి రేపు మోడీ తర్వాత ఎవరు అంటే చెప్పలేదు. కనుక వారసత్వ రాజకీయాలు దూరంగా ఉంటుందని ఒప్పుకోవచ్చు. రెండోది, బయట నుంచి కలుపుకోవడంలో మొన్నటిదాకా పాటించిన ఏది మడిగట్టుకుని ఉంటే లాభం లేదు అని మనకు అర్థమైంది కనుక ముఖ్యమంత్రి మనకు అస్సాం ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి వచ్చినోడు కదా. అట్లానే మనకు సువేంద్ర అధికారి ఎక్కడి నుంచి వచ్చారు? టీఎంసీ నుంచి వచ్చినోడు కదా. అట్లా మీరు చూస్తే దేశవ్యాప్తంగా కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు, ప్రధాన పదవులు ఉన్నారు, చూస్తున్నాం. కానీ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ భావజాలం లేకుండా, విహెచ్పి అనుమతి లేకుండా పెద్దగా కేంద్ర నాయకత్వంలో ముఖ్యమైన కీలక పదవులు ఇస్తలేరని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా రేపు పని జరుగుతుంది నేను అనుకుంటున్నాను. గవర్నర్ నియామకాల నుంచి మొదలుకొని అన్ని కూడా ఈ రెండు బేస్ లైన్ తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి ఉండాలి, శాఖలో పనిచేయాలని తీసుకుంటున్నారు. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది అంట. కానీ ఇప్పుడు అవసరం అన్ని ద్వారాలను తెరుస్తుంది అన్నట్టు అవసరం తెలుస్తుంది కదా. ఎన్నికల్లో గెలవాలంటే మన శక్తి సరిపోదు. ఏం చేయాలి?
శక్తి సమకూర్చుకోవాలంటే పక్క వాళ్ళని కలుపుకోవాలి. ఆ పని చేస్తుంది. ఆ పని చేసే క్రమంలో కొన్నిసార్లు విఫలమవుతుంది, కొన్నిసార్లు సఫలమవుతుంది. తెలంగాణ విషయానికి వస్తే బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ అన్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాత మనకు తెలంగాణ అంటున్నారు. ఈ వైపుగా చాలా గట్టి కృషి చేస్తుందని నేను అనుకుంటున్నాను. బీజేపీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ అవసరమైతే కాంగ్రెస్ లో ఉన్న తమకు ఆ సానుభూతి పరులను, బీజేపీలో ఉన్న సానుభూతి, మన బీఆర్ఎస్ లో ఉన్న సానుభూతి పరులను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తారు. చూడండి, హిందూ మతం విషయానికి వస్తే కాంగ్రెస్ లో కట్టని హిందువులు లేరా? ఉంటారు కదా. సెక్యులర్ అనే పేరు మీద వాళ్ళు చేస్తున్న మోసం వాళ్ళకి తెలుసు కనుకనే వాడు చేస్తున్నారు. అట్లాగే ప్రతి బొట్టు పెట్టుకున్న వాడు లేకుంటే బీజేపీలో చేరిన వాడు హిందువు అనే మాట లేదు కదా. కానీ ఇదే విషయాన్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తూ ఉంది కదా సార్. కాంగ్రెస్ పార్టీ అది ఒకటే చెప్తోంది, బీజేపీకి అభివృద్ధి ఎజెండా కాదు, వాళ్ళు ఒక మతం ఎజెండాగానే వాళ్ళు ఓట్ల దగ్గరికి వెళ్తారు, అదే వాళ్ళకి గెలుపు సూత్రంగా భావిస్తూ ఉంటారు అని కాంగ్రెస్ పదే పదే విమర్శిస్తూ ఉంది. మతం ఒక అవసరం మనకి కాదంటలేదు. ఒక అవసరం తీరినాక దాన్ని విడిచిపెడతారు కూడా. ఉదాహరణకు రామజన్మభూమి అంశం అయిపోయింది. తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసే అంశం అయిపోయింది. ఇక ముందున్నది ఏంది? కామన్ సివిల్ కోడ్ ఒకటి ఉంది, అట్లాగే ఉమ్మడి పౌరసత్వం ఉంటుంది. ఈ రెండు చేయలేరు ఇప్పుడు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నిజంగా బలం ఉన్న చప్పుడు అప్పుడు మంచి మెజార్టీ ఉన్నప్పుడు చేయలేకపోయారు. మహిళా బిల్లు చేయగలిగిండు. అట్లాగే ఇప్పుడు ఉమ్మడి మన జమిలీ ఎన్నికలు కానీ ఇవి చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు వాళ్ళకి. అదే డీలిమిటేషన్ కానీ చేయడానికి అవకాశం తక్కువ ఉన్నాయి. కూడా కట్టుకుంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ కనపడుతుంది ఏంటంటే ఈ హిందూ ఓట్ల పోలరైజేషన్ లో బీజేపీ సక్సెస్ అవుతుంది కదా, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సెక్యులర్ పార్టీలు అనే పేరు మీద వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. మాకు ఎంఐఎం మంచి మిత్రుడు అని ఇటు పక్కన బీఆర్ఎస్ చూసింది కదా. మంచి మిత్రుడు ఏం చేస్తున్నారు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఒక్క కాంగ్రెస్ లోని ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే ఎంఐఎం ను గట్టిగా నిరోధించగలిగారు. మాకు శత్రువు సమస్య లేదు పొమ్మంటారు. అక్కడ ఓల్డ్ సిటీలో అటు సిపిఎం మధు, ఇటు పక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరే గట్టిగా నిరోధించగలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇటు పక్కన బీఆర్ఎస్ కానీ ఈ సంతుష్టికరణ రాజకీయాల వల్ల హిందూ ఓట్లను కోల్పోతున్నాయి ఈ రెండు పార్టీలు కూడా అంటున్నాడు. అంటే ముస్లిం ఓట్లు సరిపోతాయి అనే భావనతో ఉండి ఇప్పుడు ఏం మెల్లమెల్లగా హిందువు వైపు మరుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో హిందువుల ఓట్లు పోలరైజేషన్ కావడం వల్ల పశ్చిమ బెంగాల్ అదే జరిగింది. కమ్యూనిస్టులు కూడా మీరు బీజేపీ మద్దతు ఇచ్చారు, చూశారు కదా. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మద్దతు ఇచ్చారు మన పశ్చిమ బెంగాల్ చూస్తే. అంటే మెల్లమెల్లగా ఓట్ల పోలరైజేషన్ లో ఖచ్చితంగా బీజేపీ బలపడుతుంది. ఈ రెండు పార్టీలు సెక్యులర్ పేరు మీద హిందూ మతాన్ని అవమానిస్తూ వీళ్ళేమో వెనుకబడిపోతున్నారు. అందుకని ఒక్క మతాన్ని నమ్ముకుంటే, ఒక కులాన్ని నమ్ముకుంటే ఓట్లు రాలేవు అనే సంగతి నేను తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళందరూ కూడా. బీజేపీ అంటారా మతం కార్డు ఉపయోగిస్తుంది, అభివృద్ధి ఎందుకు లేదు? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఏ రకంగా అభివృద్ధి అని చూసాం కదా. 14 ఏళ్ళ ఏం జరగలేదు, 12 ఏళ్ళలో జరుగుతుంది, కానీ జరగాల్సింది జరుగుతలేదని మనందరూ ఆవేదన. కనుక బీజేపీ తారక మంత్రం ఒకటేమో మతము, రెండోది అభివృద్ధి. ఈ రెండు కూడా ఇంకా సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ముందర తీసుకెళ్తుంది. దానికి ఎవరు కలిసి వస్తే వాళ్ళని తీసుకుంటారు. మధ్యన పోతారా, ఉంటారా, కొసేళ్ళ ఉంటారా వాళ్ళు ఎంబడి అని వేరు. కానీ వాళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికలు మతం కాదు వాళ్ళకి అవసరం బాగా పడుతుందని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ జిహెచ్ఎంసీ. సార్, రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలో సభలో మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు తథ్యం అని చెప్పారు. 2029 మే ఆర్ జూన్లో జరుగుతాయని చెప్పారు. తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది, 182 సీట్లు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, తర్వాత 26 వరకు పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే ఒకవేళ కనుక ఈ జమిలీ రావాలన్నా, డీలిమిటేషన్ బిల్ పాస్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన ఏమైనా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? మంచి ప్రశ్న. మొదలేమో ఇప్పుడు మెల్లమెల్లగా ఆ వైపు పోతుంది. రాజ్యసభలో దగ్గరగా మెజార్టీకి దగ్గరగా పోతున్నారు. మన ఆ కూటమిలో ఈ కూటమి లేని వైసీపీ లాంటి పార్టీలను కలుపుకుంటే రాజ్యసభలో కొంత అవకాశం వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు 4 ఉన్నారు రాజ్యసభలో, కనుక మెల్లమెల్లగా ఆ అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఇక లోక్సభలో ఇప్పటింతలో మరి ఆ మెజార్టీ మార్కును చేరుకునే అవకాశం అయితే లేదు. మరి మరింత మందిని చేర్చుకుంటారా, లేకపోతే న్యూట్రల్ గా వాళ్ళని మారుస్తారా అనేది చూడాలి. కాంగ్రెస్ కట్టర్గా ఉంటుంది. డిఎంకే లాంటి పార్టీలు ఏమన్నా వాళ్ళ వైపు దిక్కుకొని, అంటే ఎవరి మీద కోపంతో ఎవరి దగ్గరకు పోయినట్టు అట్లా మరి శత్రు మిత్రుడు అయినట్టు డిఎంకే కాంగ్రెస్ ని కాదని మరి ఇటు పక్కన మద్దతు ఇస్తుందా? ఇవన్నీ విశేష ప్రశ్నలే. కానీ ఏమవుతుందంటే దీని వైపు పోతున్న క్రమంలో తెలంగాణలో ఆ పరిణామాలు తప్పనిసరి పనికొస్తాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే పాడిందే పాట అన్నట్టు కేసీఆర్ తిట్టడం, కలవకుండా కుటుంబాన్ని చేసుకుంటూనే కొన్ని తప్పుడు లెక్కలు చెప్పినట్టు. తప్పుడు లెక్కలేం చెప్తాను అంటే ఓసారి నేను కూడా ఓ తప్పు లెక్క చెప్తుండొచ్చు. తెలంగాణలో 119 ఉన్నాయా, 117 ఉందని చెప్పొచ్చు. కానీ ఆయన డిలిమిటేషన్ తర్వాత తెలంగాణలో పెరగబోయే స్థానాల సంఖ్య తప్పు చెప్పినాడు. 119 ఉన్నాయి, 120కి 60 పెరుగుతాయి.
119 60 పెరిగింది అనుకోండి. ఎంత అయితే అప్పుడు 179 అయింది. 189 అయితే కాదు. అవును అవును మరి అసెంబ్లీ స్థానం 182 అవుతాయని చెప్పింది. ఉమ్. అదొకటి. రెండోది 17 స్థానాలు ఉన్నాయి. దాన్ని 26 సరిసైకిల్ అవుతాయని చేసుకుంటా చెప్పారు. 26 25 25 అవును. దాకా 80%. ఆ ఉమ్. ఒక్కటి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇప్పటికి అర్థం కాదు. అదే. కానీ లెక్కలు చెప్పేటప్పుడు ఒకటి, మళ్ళీ కొంత పొరపాటులో సవరించుకునే పొరపాటు ఇంకోటి ఉంది. ఆయన ప్రసంగంలో చూసాను నేను. దగ్గరగా చూస్తే ఆయన ఏమన్నా 2029లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు జరగకపోమని. ఉమ్. 2028 డిసెంబర్. యాక్చువల్‌గా మళ్ళీ వెంటనే సవరించుకొని 2028లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు జరగవు. 2029లో జరుగుతాయి. రైట్, బానే ఉంది. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు కదా అని నేను అంటున్నాను. ఉమ్. అసలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండదు కదా అంటుంది. ఏ ప్రభుత్వం అయినా అసెంబ్లీ మొదటి రోజు సమావేశమైంది అప్పటిదాకా ఉంటుంది. 9 డిసెంబర్ 2028లో 23లో సమావేశం అయింది మొట్టమొదటిసారి. అవును. ఎందుకంటే ఆ రోజు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. సోనియా గాంధీ జన్మదినం అని 7వ తారీఖు నాడేమో ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023. 23 డిసెంబర్ 9 నాడు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం జరిగింది. అప్పటిదాకా ఉంటుంది. అంటే ఏంది, డిసెంబర్ 9, గడువు 2020 ముగిసిపోతుంది. ఆ తర్వాత అసెంబ్లీ రద్దయితే వద్దన్నారు. అవును. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు. 34 దాకానే వరుసగా 6 నెలలు కూడా నేనే ఉంటాను ఉండడం వీల్లేదు. అసలు ఉమ్. ఒకవేళ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అయినా ఉంచారు, అవును. సమస్య లేదు. ఎందుకంటే ఇది అసెంబ్లీ దేశం మొత్తానికి ఉన్నటువంటిది కదా సార్ జమిలీ అనేది. కాదు. ఇప్పుడు అంతే రాష్ట్రపతి పాలన అంటే ఒక దగ్గర పెట్టారంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా అదే వర్తిస్తుంది జమిలీ వచ్చేటట్టు అయితే. ఆ, అంటే జమిలీ వచ్చే అవకాశం లేదు అని. ఒకటేమో మన తెలంగాణతో పాటు ఇంకొక 2 రాష్ట్రాలు కలపడం కూడా కష్టమే. తెలంగాణను కలపడానికి కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే 2029 మే కానీ జూన్లో కానీ ఎలక్షన్ జరగాలి కదా, అవును అవును. ఏది పార్లమెంట్ ఎలక్షన్. ఉమ్. దాంతో పాటు మరొక 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగాల్సింది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ఆ 2023, 24లో జరిగిన ఇవన్నీ ఎన్నికలు ఏది ఆ రాష్ట్రాల అసెంబ్లీ 5 రాష్ట్రాలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంటుంది. ఉమ్. కానీ తెలంగాణను కలపాలంటేనే అసెంబ్లీ ఎన్నికలు అటు జరపాలి, పార్లమెంట్ ఎన్నికలు ముందు తీసుకురావాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ఏంది 6 నెలల ముందు ఎప్పుడైనా జరపవచ్చు. వీళ్ళేమో 6 నెలల తర్వాత కూడా జరపవచ్చు. అంటే రాష్ట్రపతి పాలన మొదటిసారి విధిస్తే 6 నెలలే మాత్రమే ఉంటుంది కనుక తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించి మొదటిసారి 6 నెలల లోపటి ఎన్నికలు జరపాలంటే 2 జమిలీ ఎన్నికలు ఈ తెలంగాణ ఒకటి పనికి వస్తుంది. కర్ణాటక ఉందనుకోండి, 2023 మార్చిలో జరిగిన ఎలక్షన్స్ మనకంటే చాలా 6 నెలల ముందు జరిగినాయి. ఉమ్. ఉమ్. అటువంటి అప్పుడు మార్చిలో జరిగిన ఎన్నికలు 2029 మార్చి దాకా గుంజుకపోగలుగుతారా? కష్టం కదా. అంటే అప్పుడు 2 సార్లు రాష్ట్రపతి పాలన విధించాలి. ఏ కోర్టుకు పోయినా రాష్ట్రపతి పాలన చెల్లదు అక్కడ. ఇక్కడ కనీసం 2028 డిసెంబర్లో ఇది అయిపోతుంది కనుక వెంటనే అసెంబ్లీ రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఆ పార్లమెంట్ ఎన్నికలు కొంచెం ముందుకు జరిపి జనవరిలోను ఫిబ్రవరిలోను పార్లమెంటు అసెంబ్లీ జరిగితే 5 నుంచి 6 రాష్ట్రాలు జరుగుతాయి. కానీ జమిలీ ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కానే కాదు. చూసాం మొన్న మేలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగింది. తమిళనాడుతో సహా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ. వాళ్ళైతే ముందస్తుగా ఒప్పుకోరు కదా, ముందస్తు రద్దు చేస్తారు. సర్పంచ్ పదవి రద్దు చేసి సర్పంచ్ గా ఉన్న గ్రామ పంచాయతీని ఎన్నికలు ముందు జరిపించడం లేకుండా ఏదైనా మున్సిపాలిటీ కలపాలన్నా కూడా ఆగాల్సి వస్తుంది కదా. మొన్ననే చూసినాం రోజా గారు, మన 84 గ్రామ పంచాయతీలను జిహెచ్ఎంసీలు కలపడానికి పంచాయతీ పదవీ కాలం అయిపోయినా కలిపింది కదా. మున్సిపాలిటీలో కానీ జిహెచ్ఎంసీలు కలిపినప్పుడు ఇదే అంతే ఉంటుంది. అసెంబ్లీలు మనుగడలో ఉన్నప్పుడు రద్దు చేసి దాని లేకుండా ముందస్తుగా రద్దు చేసో తర్వాత చేయడమో సాధ్యం కాదు. నేను చెప్పిన 6 నెలల లోపు ఆ పీరియడ్ ఏది ఉందో తెలంగాణ లాంటి రాష్ట్రం 2029కి పోయే అవకాశం ఉంది. నేను దానికి కాదనడం లేదు. కానీ దేశం అంతా జమిలీ ఎన్నికలు రావు. ఒకటి, డిలిమిటేషన్ బిల్లు పాస్ అవుద్దా కాదా ఇప్పటికీ ఇంకా అనుమానమే ఉంది. ఒకవేళ పాస్ అయినా నా ఉద్దేశం ఏంటంటే నిజంగా చెప్పాలంటే డిలిమిటేషన్ బిల్లు పాస్ కావాలి. దానివల్ల ఒక లాభం ఏంటంటే 2027 మార్చి 1 నాటికి కనుక జనాభా లెక్కలు వచ్చినాయి అనుకోండి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు మనలాగా ఆలోచన చేస్తే ఏమైతే అప్పుడు మేమెంతో మాకంత కదా, ఉత్తరప్రదేశ్ జనాభా 30 కోట్లు ఉంది కదా, మేము 50% హైక్ ఎందుకు ఒప్పుకోవాలి? మేము మా జనాభా ఎంత ఉంది దాని ప్రకారంగా ఒక మనిషికి ఒక ఓటు కదా, దక్షిణ భారతదేశానికి ఎందుకు న్యాయం చేయాలి? మేము అపోజ్ చేస్తే కోర్టుకు పోతే చెల్లదు. ఇప్పుడు మొన్న చేసిన పని ఏంటంటే మన దక్షిణాది రాష్ట్రాలని చాలా బుద్ధి తక్కువ పని చేసినాయి అంటున్నాయి దక్షిణాది రాష్ట్రాల మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ. ఎందుకంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే 2027 మార్చి 1 తర్వాత జరగబోయే పరిణామాలు వాళ్ళు గమనించలేదు. ఇప్పుడు కనుక 50% పెంచుంటే చాలా మనం లాభపడతాం. అదే ఇష్యూ ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లా మొండిగా వాదిస్తున్నారు. 20 ఉన్న కేరళ 40 అవుతుంది, 30 అవుతుంది, మరి 80 ఉన్నది 120 అవుతుంది అంటే ఎట్లా అంటాడు? అట్లా అవుతుంది కదా అంటున్నాడు. కేరళ 20 అంటే 30 అవుతుంది, 50% హైక్ అంటే. మరి 80 ఉన్నది 120 కావాలి, దాన్ని 160 చేసుకుంటారు కదా. రేపు 160 కావాలని కోరుకుంటారు అంటున్నాడు. అప్పుడేమవుతుంది? దక్షిణ భారతదేశం మరింత నష్టపోతుంది. అంటే మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, మంచి అవకాశాన్ని ఈ కాంగ్రెస్ ఇతర ఇండి కూటమి వాళ్ళు అన్యాయంగా దక్షిణానికి అన్యాయం చేశారు అంటున్నాను నేను వాళ్ళ చాదస్తంతో. నేనేమంటున్నాను, బీజేపీని వ్యతిరేకిద్దాం, బీజేపీ చేసే తప్పుడని మనం చేద్దాం, కానీ దక్షిణాదికి నష్టం కలిగే చర్యలు చేయొద్దు కదా. అందుకని వాళ్ళతో కలిసి ఉంటే ఒక మాట, కలవకుంటే ఒక మాట మాట్లాడే పక్షాలు కొంచెం
దక్షిణ భారతదేశం వైపు ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఒకటి, జమిలీ ఎన్నికలు వస్తాయా రావా తెలియదు. ఉమ్, జమిలీ ఎన్నికలు దేశం అంతా అయితే రావు. నేను చెప్పినట్టు కొన్ని అడ్జస్ట్ చేసి కొన్ని రాష్ట్రాలను దాంతో కలపొచ్చు. 2029 మార్చిలో, మార్చి అంటే ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ అవును. ఫిబ్రవరిలో జరిపినట్టు లెక్క. లేకపోతే మళ్ళీ అందరినీ జూన్ దాకా ఉంచకపోవాలి. జూన్ దాకా ఉంచకపోతే కర్ణాటక లాంటి రాష్ట్రం ఎందుకు వస్తుంది? అంతేందుకు ఇప్పుడు వచ్చే సంవత్సరం 2027 జనవరిలో 5 రాష్ట్రాలు ఎన్నిక జరగాల్సింది. మళ్ళీ 4-5 రాష్ట్రాలు పంజాబ్తో సహా మళ్ళీ ఎన్నిక జరగాల్సింది. మరి వాటిని ఏం చేస్తారు? రేపు వచ్చే సంవత్సరం 2027లో ఎన్నికైన ప్రభుత్వాలను 2029 రద్దు చేస్తారు, చేయలేం కదా. ఉమ్, ఇంకా జమిలీ ఎన్నికలు కాలనే, జమిలీ ఎన్నికలు అవసరం కూడా లేదంటున్నాను. నా పద్ధతి ప్రకారం అయితే ఏ ఎన్నిక ఆ ఎజెండా ఉంటుంది. పంచాయతీకి ఎన్నికయ్యేవాడు పంచాయతీకి పనికొస్తాడా లేదా చూసుకుంటారు. Yes. ఎజెండా అక్కడనే ఉండాలి, మేనిఫెస్టో అక్కడే ఉంటుంది. మండలానికి ఒక మేనిఫెస్టో, జిల్లాకు ఒక మేనిఫెస్టో, అట్లాగే రాష్ట్రానికి అసెంబ్లీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, దేశంలో ఒక మేనిఫెస్టో ఉంటుంది. అందుకని కేసీఆర్ గారు 2023లో 18లో ముందుకు జరపడానికి కారణం ఏంటంటే, ఒకవేళ జమిలీ ఎన్నికలు అంటే అప్పటికే కలిసే వస్తున్నాయి కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసే వచ్చినాయి, అట్లా తర్వాత 2014లో కలిసే వచ్చినాయి. 2018కి ముందు జరపడానికి కారణం ఏంటంటే, మోడీ మానియా ఉన్నది. మోడీ మానియాను పరిహరించి వెనుక రావాలి, రాష్ట్రం నేను గెలవాలంటే ముందు పోవాలని చెప్పి 9 నెలల ముందు రద్దు చేసి మరి ఎన్నికలకు పోయింది. దానికి బీజేపీ కూడా సహకరించింది. ఉమ్, కానీ అదే 2024-23 చూడండి, అంత వేరియేషన్ ఉన్నా కూడా మరి అసెంబ్లీలో 40 సీట్లు ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ కు 39 ఇచ్చిండ్రు. అక్కడికి వచ్చే వరకు అలా మరి పార్లమెంట్ లో 1 సీట్ ఇవ్వలే కదా. ఉమ్, అంటే 2 ఎన్నికలు ఒకేసారి జరిగితే కేంద్రం లాభపడితే జాతీయ పార్టీలు లాభపడతాయి. 2 ఎన్నికలు వేరు వేరు జరిగితే జాతీయ పార్టీలకు వేరే విలువిస్తారు, ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలో వీడు కావాలి, కేంద్రంలో మీరు కావాలని అనుకుంటారు. అది దూరం చేయడానికి జమిలీ ఎన్నికల ప్లాన్. దానికి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ వ్యతిరేకించడం సరైనది అంటున్నారు. కరెక్ట్, జమిలీ ఎన్నికలు సరైనది కావు. రైట్. ఎప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో జరగాలి, పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ వేదిక, విదేశాంగ విధానము, మన ద్రవ్యోల్బణము, వీటన్ని మీద జరగాలి కదా, రక్షణ వీటి జరగాలి. కనుక బీజేపీ నా ఉద్దేశం అయితే పుంజుకుంటుంది 2020. సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా సార్, తెలంగాణకు బీజేపీ కొత్త ఏం కాదు అని అన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు బీజేపీని ఒక అవుట్ సైడర్ పార్టీగా ప్రొజెక్ట్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు. అంటే ఖచ్చితంగా బీజేపీ మనది కాదు అనేటువంటి దానిలో చెప్పడంలో వాళ్ళు చాలా సక్సెస్ అవుతూనే ఉన్నారు. అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతీయ సెంటిమెంట్ను బీజేపీ ఎలా హ్యాండిల్ చేస్తుందని అంటారు? తెలంగాణకు బీజేపీ అవుట్ ఆఫ్ ది పార్టీ కాదు. నేను చెప్తున్నాను కదా, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. 40 ఏళ్ళ రాజకీయాలు చూడండి, బీజేపీ ఎంతమంది గెలిచారు చెప్తున్నాను కదా. ఎక్కడా చేయండి. డి శ్రీనివాస్ మీద నిజామాబాద్ లో మన ఎండల లక్ష్మణారెడ్డి లేదు, అట్లా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ గెలిచినా లేదంటారా? నేనేమంటున్నానంటే, నేను చెప్తున్నాను, జంగారెడ్డి గారి నుంచి మొదలు ఇప్పటిదాకా బీజేపీని తెలంగాణలో ఉత్తరాది పార్టీ అని చూడరు. ఎందుకంటే తెలంగాణలో ఒక పెద్ద గుణం ఏంటంటే హిందీ వస్తుంది, ఉర్దూ వస్తుంది వాళ్ళకి. కనుక సమస్య ఏంటంటే దక్షిణాది పార్టీగా దీని, ఉత్తరాది పార్టీగా దీన్ని చూడరు. అదే ఆంధ్రప్రదేశ్ లో చూస్తారంట. మద్రాసు, ఆంధ్రప్రదేశ్ లో చూడరు, కానీ చెన్నై, మద్రాసులో ఇప్పుడు ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో భాగం కదా. కానీ ఒకవేళ అట్లా అనుకుంటే కూడా అక్కడ కూడా బీజేపీని ఉత్తరాది పార్టీగా చూడరు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి పొత్తుతోని బీజేపీ గెలిచింది కదా, చాలా స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది కదా. కృష్ణరాజు గారు ఎంపీ అయింది కదా. కదా చాలా మంది ఇప్పుడు ఎంపీగా ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచే కదా. 2 ఎంపీలు ఉన్నారు కదా బీజేపీ నుంచి, అంతకు ముందు కూడా ఉన్నారు కదా, 2-3 ఎంపీలు ఎదురకు ఉన్నారు కదా. ఒక్కటే ఒక అవరోధం కాదు, దక్షిణాది పార్టీ కాదని ఎక్కడ అనుకుంటారు ఉత్తరాది పార్టీ అంటే, తమిళనాడు అనుకుంటారు, కేరళ అనుకుంటారు, రెండే. కేరళలో కూడా ఇప్పుడు చూసాం కదా, మొన్న వచ్చింది కదా ఒకటి. ఏమంటున్నారంటే కర్ణాటకలో ఎప్పుడు అనుకోలేదు, జనతా పార్టీ అవశేషంగా కర్ణాటకలో బీజేపీ మొదటిదాకా ప్రభుత్వంలో ఉంది కదా. ఎక్కడ దక్షిణాది, ఎక్కడ ఉత్తరాది? కనుక తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియా గేట్ వే ఆఫ్ ఉన్న తెలంగాణలో బీజేపీ పరాయి పార్టీ కానే కాదు. వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, కానీ పరాయి పార్టీ కాదు అంటున్నారు. అందుకని ఆ వ్యూహం మనతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉందో బీజేపీ అక్కడ గెలుస్తుంది. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ అధికారంలో ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ గెలవలేకపోతుంది. అందుకని ప్రాంతీయ పార్టీలు హరణం చేస్తూ ఒకటి ఒరిస్సాని మింగేసింది, అట్లాగే మన పశ్చిమ బెంగాల్ మింగేసింది. తమిళనాడులో, కేరళ సాధ్యం, తమిళనాడులో సాధ్యం కాదు, కేరళ కూడా మన జాతీయ పార్టీలు అనుకోండి సాధ్యం కాదు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ ఉందనుకో అక్కడ బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడుతుంది. ఆ నిజం తెలుసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడాలంటున్నాడు. ఇవాళ 2 జాతీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి, ఒక ప్రాంతీయ పార్టీ, ఇద్దరు కలిసి చంపుదాం అనుకుంటున్నారు. ఈ ప్రాంతీయ పార్టీ ఉన్న రోజులు బీజేపీకి తిరట్టే, అటు పక్కన కాంగ్రెస్ కూడా తిరట్టే. కనుక ఈ ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఒక ప్రాంతీయ పార్టీ చంపేద్దామని చూస్తారు. మర్రి చెట్టు కింద ఏ చెట్టు ఎదగనట్టే ఒరిస్సాలో 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ను ఆగం చేసి మన అసలు ఎట్లా లేకుండా చేసిండు కదా. ఆయనైతే బహిరంగ బయట నుంచి మద్దతు ఇచ్చిండు కదా బీజేపీకి, పోయిండు. అంతనే ప్రాంతీయ పార్టీల హననం, జాతీయ పార్టీలో కాంగ్రెస్ నాకు వ్యతిరేకంగా ఉండే నేను గెలుస్తా అనే ఒక బీజేపీ ధీమా, దాని ద్వారా ఇప్పుడు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక బీజేపీ గెలుపు ఎత్తుగా వేస్తుంది, దాని సక్సెస్ అయితే కూడా చూడలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.